ఓం శ్రీమాత్రే నమః. నిత్య అర్చనకు స్వాగతం. ఒక ఊరిలో గోవిందుడనే పిల్లవాడు ఉండేవాడు. అతని పని ఏమిటంటే రోజు గొర్రెలను తోలుకుని అడవికి వెళ్ళి అవి బాగా మేసిన తరువాత సాయంకాలానికి ఇంటికి తీసుకురావడమే. రోజు ఇలాగే చేస్తుండేవాడు గోవిందుడు. ఒకరోజు ఎప్పటిలాగే గొర్రెలు తోలుకుంటూ అడవికి వెళ్ళాడు. అవి మేస్తూ ఉంటే గోవిందుడు పక్కనే ఉన్న ఒక చెట్టు మీదకెక్కి ఉల్లాసంగా పిల్లను గ్రోవి ఊదుకుంటూ పాడసాగాడు. ఉన్నట్టుంటే పెద్దగా సింహగర్జన వినిపించింది. అటువైపుగా చూశాడు. అంతలో ఒక పెద్ద సింహము తన గొర్రెల మంద మీద విరుచుకుపడింది. గొర్రెలన్నీ చెల్లాచెదురుగా భయంతో పారిపోయాయి. అలా దూకింది నిండు గర్భిణీగా ఉన్న ఒక ఆడసింహం. అది అప్పటికప్పుడే ఒక సింహపు కూనను ప్రసవించి చనిపోయింది. ఇదంతా చూస్తున్న గోవిందుడు చెట్టు నుంచి దిగివచ్చాడు. సింహపు కూనను చూశాడు. పాపం వాడికి జాలేసింది. అందంగా ఉన్న ఆ సింహపు కూనను పెంచుకోవాలనుకున్నాడు. తనతో తీసుకెళ్లాడు. దానిని కూడా ఆ గొర్రెల మందలో చేర్చాడు. సింహపు కూన కూడా ఇతర గొర్రెల వలె పచ్చిగడ్డి మేసుకుంటూ మేకల వలె అరవడం నేర్చుకుంది. ఇలా కొంతకాలం జరిగింది. ఇంకొక రోజు ఒక పెద్ద సింహము గోవిందుని గొర్రెల గుంపుపై పడింది. గొర్రెలన్నీ భయంతో పలు దిక్కులకు పారిపోయాయి. గొర్రె సింహం కూడా ఇతర గొర్రెల వలె భయంతో వణుకుతూ గొర్రె వలె అరుస్తూ పారిపోతుంది. ఈ వింతను చూసి పెద్ద సింహం ఆశ్చర్యపోయింది. ఒక సింహాన్ని చూసి ఇంకొక సింహం భయంతో పారిపోవడమా? అంతేకాదు, సింహం గర్జించాలి కదా. అందుకు బదులు ఈ సింహం గొర్రె వలె అరుస్తుంది. పెద్ద సింహానికి ఇవన్నీ అయోమయంగా కనిపించాయి. ఒక్క గెంతుతో అది ఆ గొర్రె సింహాన్ని పట్టుకుంది. ఆ పట్టు నుంచి విడిపించుకోలేక గొర్రె సింహం అతి దీనంగా అరిచింది. అప్పుడు ఆ పెద్ద సింహం, "నువ్వెందుకలా గొర్రెలా అరుస్తున్నావు? నాలాగే నువ్వు కూడా సింహానివే" అని చెప్పింది. కానీ సింహం మాటలను విశ్వసించడానికి సిద్ధంగా లేదు. తాను గొర్రెనేనని దాని దృఢ విశ్వాసం. అప్పుడు పెద్ద సింహం గొర్రె సింహాన్ని ఒక బావి దగ్గరకు తీసుకువెళ్ళింది. "ఇదిగో బావిలోని నీళ్ళలో నీ ప్రతిబింబాన్ని చూడు. అలాగే నా ప్రతిబింబాన్ని కూడా చూడు. బాగా గమనించు. మన ఇద్దరి పోలిక ఒకటే అని ఇప్పుడైనా గ్రహించావా?" అంది పెద్ద సింహం. భయంతో వణుకుతున్న గొర్రె సింహం నీటిలోకి తొంగి చూసి ఆశ్చర్యపోయింది. తన ఆకారంలో అచ్చంగా పెద్ద సింహంలాగే ఉంది. వింతగా పెద్ద సింహం వైపు చూసింది. అప్పుడు పెద్ద సింహం దిక్కులు దద్దరిల్లేటట్లు గర్జిస్తూ, "ఏది నాలా గర్జించి చూద్దాం" అంది. గొర్రె సింహం ప్రయత్నించింది. కానీ గొర్రెల వలె అరవడం అలవాటైపోయి ఉన్నందున మొదట గర్జించలేకపోయింది. కానీ మళ్ళీ మళ్ళీ ప్రయత్నించింది. అప్పుడు క్రమంగా దాని కంఠస్వరం మారిపోయింది. సింహంలాగే గర్జించడం మొదలుపెట్టింది. సంతోషంతో పెద్ద సింహంతో కలిసి మళ్ళీ మళ్ళీ గర్జించింది. ఇక మిగిలిన పాఠాన్ని కూడా నేర్పేందుకు పెద్ద సింహం పక్కనే పచ్చిక బయళ్లలో మేస్తున్న ఒక లేడిని పట్టి చంపింది. ఆ లేడీ మాంసాన్ని కొద్దిగా దాని నోట్లో దూర్చింది. మొదట వెగటుగా ఉన్నా త్వరలో మాంసాహారానికి అలవాటు పడింది. మాంసం రుచి గ్రహించింది. ఇంకేముంది, సింహపు పిల్ల పెద్ద సింహంతో గర్జించుకుంటూ అడవిలోకి వెళ్ళిపోయింది. మనం కూడా గొర్రె సింహంలాగా మన నిజస్వరూపాన్ని మర్చిపోయాం. మనందరం భగవంతుని అంశలమే. రామకృష్ణ పరమహంస లాంటి మహాపురుషులు కనిపించి మనకు ఈ సత్యాన్ని నిరూపించి చూపించినప్పుడే మనకు మన నిజస్వరూపం గోచరిస్తుంది. భయమంతా పటాపంచలైపోతుంది. మన దివ్యత్వము బహిర్గతమవుతుంది. మనము క్రమంగా గొర్రెసింహం స్వభావాన్ని త్యజించి నిజమైన సింహ స్వభావాన్ని అలవరుచుకోవాలి. శ్రీమాత్రే నమః.